ఇవాళ రోజా మాట్లాడదాం మనం చూసాం. ఆమె వాడిన భాష కానీ పదజాలం కానీ నిజంగా చెప్పాలంటే యావత్ ఆంధ్ర రాష్ట్రం కూడా అసహించుకునే పరిస్థితి కనపడతా ఉంది. మొత్తం ఆంధ్ర రాష్ట్రం, యావత్ ఆంధ్ర రాష్ట్రం అన్ని జిల్లాల్లో ఇక్కడ అక్కడని కాకుండా మొత్తం చేత్కరించుకొని 11 సీట్లకు పరిమితం చేస్తే కూడా ఇంకా కూడా బుద్ధి రాకుండా ఏదంటే అది మాట్లాడుతూ ఉంది. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గాడు అని మాతో అనిపించాలని చెప్పి ఉరువులు ఆడుతున్నట్టుంది ఆమె. అంటే జగన్మోహన్ రెడ్డిని తిట్టించాలని ఉంది. ఆమెకి సీట్ వస్తుందో రాదో తెలియదు కాబట్టి ఇప్పుడే జగన్మోహన్ రెడ్డిని తిట్టిద్దాం, జగన్మోహన్ రెడ్డి గాడిని తిట్టిద్దాం అని చెప్పి యాసలో పోతా ఉంది. కానీ ఆమె ఆ పార్టీకి మేలు చేస్తుంది అనుకోవట్లే. ఎక్కడన్నా కూడా ప్రజా సమస్యల మీద పోరాడతారు, ప్రజల కోసం పోరాడతారు. కానీ వీళ్ళంతా కూడా సబ్జెక్ట్ లేదు, ఈ కూటమి పాలన బ్రహ్మాండంగా ఉంది, ఎక్కడ పోయినా కూడా వాళ్ళకి జనాదరణ ఉంది, దానికని చెప్పేసి డైవర్షన్ టాక్టిక్స్ చేద్దాం, ఉన్నది లేనట్టుగా గోబల్స్ ప్రచారం చేద్దాం, లేని సమస్యలు సృష్టిద్దాం. మనం చూసాం తిరుమలలో బీరు బాటిల్ తీసుకెళ్ళేసి మళ్ళీ దాన్నే వీడియోలు పెట్టి తీసి మొత్తం కూడా అపచారం చేసినట్టు. అంటే వాళ్లే బీరు బాటిల్ పెడతారు, సీసాలు పెడతారు, వాళ్ళు మళ్ళీ పోయేసి దాన్ని తీసి మొత్తం అపచారం జరిగిందని ప్రచారం చేస్తారు. అంటే వాళ్ళు ఎక్కడికన్నా దిగజాడడానికి తగ్గదని చెప్పేసి ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇంకా చెప్పాలంటే క్రిస్టియానిటీకి అవమానం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. భారతదేశ చట్టంలో కానీ రాజ్యాంగంలో కానీ క్రిస్టియన్స్కి ఎక్కువ తక్కువ అని చెప్పలే, వాళ్ళకి సమాన హక్కులు ఉన్నాయి. క్రిస్టియన్ అని చెడిసి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఆయనకు ఓటేసి ముఖ్యమంత్రిని చేశారు. అయినా కూడా ఇవాళ ఆయన క్రిస్టియన్ కాదు, నేను హిందువుని అని చెప్పుకుంటున్నాడు. అంటే ఇంటి మీద సెలవేసుకుంటావు, సమాధుల మీద సెలవేసుకుంటావు, చేసేవన్నీ అపచారాలు. అంటే ప్రజలు గుడ్డోళ్ళు, ఏమి చూడరు, నేనేం చేసినా చెల్లుబాటు అవుతుంది, ఏ అబద్ధాలు చెప్పినా 10 సార్లు గట్టిగా చెప్తే అదే నిజాలు అవుతాయి అని చెప్పే ధోరణి అవలంబిస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఇవాళ మన భారతదేశంలో క్రిస్టియానిటీ పాటిస్తున్న అందరినీ కూడా అవమానిస్తున్నాడు అతను. ఇలాంటి వాళ్ళు ఆ మతానికే గ్రహచేటు. ఇవాళ అన్ని మతాలు సమానం మన రాజ్యాంగం ప్రకారం. ప్రతి ఒక్క భారతీయుడికి వాళ్ళు ఇష్టం వచ్చిన మతం ఆచరించుకునే హక్కు ఉంది. అంటే ఉగాది వస్తే గుడికి వెళ్ళాలంట. మీరు చేసిందేంటి? సినిమా సెట్టింగ్ చేసుకున్నారు. సినిమా సెట్టింగ్ వేసుకొని ఇవాళ అయ్యోరు చెప్తున్నాడు ఒక 3 ప్రదక్షిణాలు చేయండి అంటే దాన్ని కూడా నిరాకరించారు. క్రిస్టియానిటీ ఆచరించడం తప్పు కాదు. ఇప్పుడు నువ్వు తిరుమలకి వెళ్తావు, డిక్లరేషన్ సైన్ చేయడానికి ఏంటి పాపం నీకు మన ఆంధ్రప్రదేశ్ చట్టంలో ఎక్కడ కూడా ముఖ్యమంత్రి పోవాలి తిరుమలకని ఎక్కడ రాయలే. నువ్వు పోకపోయినా పనులు జరుగుతాయి. అంటే మొత్తం కూడా మసి ఊసి మారేడుకాయ చేద్దాం, ప్రజల్ని తప్పుదోవ పట్టిద్దాం అనే ఒక ధోరణి తప్పితే ఇంకేమీ లే అక్కడ. నాకు తెలిసినంత వరకు నేను చాలా రోజుల నుంచి గమనిస్తున్నా రోజాని. ఆమెకేదైనా ఇష్టం లేకపోతే ఆమె తిట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డిని తిట్టించడానికే ఈ ప్రయత్నాలు చేస్తుందని నేను అనుకుంటున్నా. నిజంగా చెప్పండి, ఆమె పక్కన పెద్ద మనిషి అంటూ తిరుగుతున్నాడు కరుణాకర్ రెడ్డి. ఏం గాడిదలు కాస్తున్నాడా లేదా బుద్ధి ఉందా లేదా? ఆమె మాట్లాడుతుంటే ఏం చేస్తున్నాడు అసలుకి? ఆయన ఏదో సంస్కారం గురించి, నీతుల గురించి, నియమ గురించి మాట్లాడుతుంటాడు. అసలు పెద్దరికం చేస్తుంటాడు. ఇదే పెద్దరికం. చేసేవన్నీ కూడా పనికిరాని పనులు, గాచారాలు, పలికేది మటుకు నీతి పలుకులు. ప్రతి ఒక్క దాంట్లో స్కామ్. రోడ్లేసే అంటున్నాడు. రోడ్ల పక్కల ఎన్ని భూములు లావాదేవీలు జరిగినాయి తీయండి. రోడ్లేసిన ప్రతి చోట భూములు మారున్నాయి చేతులు. రోడ్లేసే ముందర వేల కోట్ల స్కాములు. ఇవాళ అవన్నీ చూసే ప్రజలు అన్నారు ఇలాంటి వాళ్ళని పెట్టుకుంటే మనం రోడ్డును పడతామని చెప్పేసే ఉద్దేశంతోనే ఇవాళ వాళ్ళ యావత్ పార్టీని అంతా కూడా చేత్కరించుకొని ఇవాళ 124 సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో పెట్టారు. ఇప్పటికైనా కూడా మీరు మీ పద్ధతులను మార్చుకోకపోతే